ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత జగ్గారావు అనబడే ఈ ముద్దాయి గతంలో ఒక హత్య కేసులో ఇంతకు ముందే శిక్ష అనుభవించాడని నిరూపణ అయింది. లాయర్ మధులత నిర్వహించిన కట్టుదిట్టమైన వాదన సమర్థిస్తూ ఈ ముద్దాయి సేట్ రాజ్మల్ షరాఫ్ అనే జ్యువెలరీ షాపు ఓనర్ని చంపి డబ్బు నగలతో పరారయ్యాడని కోర్టు వారు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఈ ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటి బావగారు, ఏమైంది? ఈ కొత్త లాయర్ మధురత ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది బావగారు? గత 20 సంవత్సరాలుగా పట్టెల కేసు ఓడిపోకుండా, ఎంతటి మేధావికైనా లొంగిపోకుండా ఉద్దండ పిండం అనిపించుకున్న ఒక సీనియర్ లాయర్ ని ఓడించింది. ఎవరా సీనియర్ లాయరు? నేనే. ఇదేమిటి అలవాటు కొద్దీ నేనే గెలిచానని ఇవన్నీ తీసుకొచ్చావా? అదేం కాదు, నాకు ముందే తెలుసు ఈవేళ అమ్మాయి గెలుస్తుందని. అందుకే అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు అవతలకు వెళ్ళండి. దిష్టిదేవి ఆరాతి గై కొనుమా ఇరిగిదెట్టి పొరుగుదెట్టి కాదు కోట్లో అందరూ దెట్టి. ఇక చాలు, మిగతాది పాడుకుంటూ వెళ్ళు. మంగళమని మంగళమని మంగళమని. అయితే మొత్తం మీద జగత్ కిలాడి జగ్గారావు గాడికి జైలు శిక్ష వేయించామన్నమాట. 7 ఏళ్లు వేయించాను మావయ్య. కూతురు చేతిలో తండ్రి ఓడిపోవడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సంతోషాన్ని పట్టలేక గుమాస్తాన్ని కారులోంచి బయటికి తోసేయడం అంటారు. అదేమిటి గురునాథం గారు? అదేనమ్మా, కేసు గెలవగానే ఆనందం పట్టలేక అమ్మాయి గారిని బరబరా ఈడ్చుకొచ్చి కారులో పారేసి నన్ను కిందకు తోసేసి మరీ వచ్చారు. బావగారు, కూతురు మీద అంత ప్రేమ, దాని తెలివితేటల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మీ దగ్గరే జూనియర్ గా పెట్టుకోవాలి గాని ఆ లాయర్ రాజారావు గారి దగ్గర ఎందుకు పెట్టినట్టు? మర్రి చెట్టు కింద మల్లె తీగ పెరగదు అన్నది నా పాయింట్. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నది నా పాయింట్. ఇది పాయింటే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కూతురు అనిపించావమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే డాడీ. రామ్మా. అమ్మా, ఈ నెక్లెస్ నాది. దీన్ని నువ్వెందుకు పెట్టుకున్నావు? జానకమ్మ గారింట్లో పేరంటానికి వెళ్ళానమ్మా. వెళ్తే నా నెక్లెస్ నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు. నెక్లెసే కాదు, నా వస్తువు ఏదైనా మరొకరు ముట్టుకుంటే నేను ఒప్పుకోనని నీకు తెలుసుగా. దాని సంగతి తెలుసుంటూ కూడా దాని నెక్లెస్ పెట్టుకోవడం నీ తప్పు కాదు. ఇచ్చేయి. మొన్న ఎప్పుడో గతిలాగా దాని పెన్ను తీసుకుంటే నన్ను కరి చేసినంత పని చేసింది బావగారు. మిమ్మల్ని కరి చేసినంత పని చేశారు అంటున్నారు. నన్నైతే చిన్నప్పుడు డైరెక్ట్ గా కరి చేశారు. ఇక్కడెక్కడో మచ్చ కూడా ఉండాలి. ఈ మొండి గతానికి ఏ ప్రవరాకుడు భర్తగా వస్తాడో గాని ఆ మహానుభావుడు ఎక్కడ ఏ హై లెవెల్ పొజిషన్ లో ఉన్నాడో గాని. విద్యార్థులారా, భావి భారత నిరుద్యోగులారా, మేము కూడా మీలాగే తొందరపడి చదివేసుకుని ఈ డిగ్రీలు సంపాదించి చాలా పొరపాటు పని చేశాం. దయచేసి మీరు కూడా అలాంటి పొరపాటు పని చేయకూడదని కోరుకుంటున్నాం. మేము సంపాదించిన డిగ్రీలు సగం ధరగా అమ్మేస్తాం. కాబట్టి మీరు ఈ డిగ్రీలు కొనుక్కుని బాగుపడండి. ఈ డిగ్రీలు కొనుక్కుని మీ డబ్బు ఆదా చేసుకోండి, మరియు మీ కాలాన్ని కూడా ఆదా చేసుకోండి. డబ్బంతా ఒక్కసారి ఇవ్వాలనే రూల్ ఏం లేదు. వాయిదాల పద్ధతిలో కూడా ఇవ్వచ్చు. రావాలి బాబు, రావాలి. ఇదేం దౌర్భాగ్యం అండి? డిగ్రీలు బజార్లు అమ్ముకోవడానికి అవి పకోడీలు అనుకున్నాడా, ఐస్ క్రీమ్లు అనుకున్నాడా? నిరుద్యోగులకు సంఘం ఉంటా, దానికి ప్రెసిడెంట్ ఉంటా. ఏమిటి నీ తెలుసు అని? వాళ్ళు ఎలా పోతే మనకెందుకు సార్? వాళ్ళ కేకలు విని మన స్టూడెంట్స్ క్లాసులకు రావడం మానేశారు సార్. అదే అడుగుతున్నాను. వాట్ ఈస్ ది రీజన్ అని? అది మమ్మల్ని అడిగితే ప్రయోజనం ఉంది. ముందు పోలీసులు ఫోన్ చేయండి సార్.